రాజావారు, ఇక నుండి నేను ఇక్కడే ఉంటాను. రేయ్, ఆ తాడేంట్రా? రేయ్ ఇంద్రా, ఒరే ఇంద్రా, రేయ్ రే ఇంద్రా, నేను చెప్పేది విను. రేయ్ ఇంద్రా, పిచ్చరా కొడుకా, ఏంట్రా నువ్వు చేసేది? వద్దురా, ఏంటి నువ్వు చేస్తున్న పని? రేయ్ నా మాట వినరా? రే ఇంద్రా, వద్దురా, వద్దు. రేయ్ ఇంద్రా, దిగో, నా మాట విను. దిగిపోరా, నా మాట వినరా? శశి, నీ మెళ్ళో సూర్యగాడు పసుపు తాడి కట్టాడు, అందుకే నా మెళ్ళో ఈ ఊరితాడు వేసుకుంటున్నాను. రే వద్దురా, నువ్వు వాడితో కులుగుతూ బతుకుతూ ఉంటే నా కళ్ళతో చూడలేదు, నా మాట వినరా? ఆ నరకు అనుభవించలేను. అందుకే అందుకే శాశ్వతంగా కళ్ళు మూసుకుంటున్నా. ఇంద్రా ఇదో, నా మాట విను. శశి, నా మాట విను. ఇంద్రా దిగిపోరా. శశి, ఒరే ఇంద్రా, సిగ్గు లేకపోతే సరే. చావటం మొగతనం కాదురా, నీ ఆశలకి అడ్డుపడ్డవాడిని చంపడం మొగతనం. పేరికి పందలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ లోకం నుంచి పారిపోవడం కాదురా, నీ కలల మీద నీళ్లు చల్లిన వాడి బతుకు మీద బూడిద చల్లు. ఈ డైలాగులు ఏవో బాగానే పనిచేస్తున్నట్టున్నాయి, గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తా. రేయ్, నేను చేతగాని వాడినే కావచ్చు, కానీ నా కొడుకు చేతగాని వాడు కాకూడదు. పిరికివాడు కాకూడదు, పనికి రాని వాడు కాకూడదు, పసలేని వాడు కాకూడదు, కసి లేనివాడు కాకూడదు, గుండె ధైర్యం లేనివాడు కాకూడదు, తిరగబడ్డం తెలియనివాడు అసలు కాకూడదు. అమ్మయ్యా, దారిలో పడుతున్నాడు, గండం గడిచినట్టే. ఇంద్రా, నీ శక్తి నువ్వు తెలుసుకో, ధైర్యంగా ముందుకెళ్ళు. ఓటమి నీ దగ్గరికి రావడానికే భయపడుతుంది. కమాన్ కమాన్ మై డియర్ సన్, బయటికి రా. తలుపు తిన్నానా? తిన్నానా? తలుపు తీ. గ్రేట్ ఆనంద్, నాలో ఇన్ని తెలివితేటలున్నాయని నాకే తెలియదు. రే నాన్న, ఏంట్రా ఇది? ఇప్పుడు నా ఫాదర్ అనిపించావు. ఈ నేలకి బుర్రతో ఆలోచించి గొప్ప సలహా ఇచ్చావు. సలాం మై డియర్ ఫాదర్, యు గ్రేట్. ఫాదరు, కమాన్, నా రక్తంతో నాకు పేరు తెలకుందిద్దు. ఎందుకురా? ముందు చెప్పింది చెయ్యి.
దిద్దు రే ఆటో డ్రైవర్ సూరిగా చచ్చావురా నా చేతిలో చావడానికే నువ్వు శశిని పెళ్లి చేసుకున్నావు అయిపోయావురా ఇంద్రా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఫాదర్ వాణ్ణి చంపి నా ప్రేమను బ్రతికించుకుంటాను శశి రేయ్ ఇంద్రా ఆగరా ఇంద్రా పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టయింది ఈ తింగర్ నా కొడుకుని రక్షించుకుందాం అనుకుంటే డైరెక్ట్ గా ప్లగ్ పాయింట్ లోనే వేలు పెట్టినట్టయింది ఏమవుతుందో ఏమో వీడు కంట కనిపెడుతూనే ఉండాలి ఈ అమ్మ మీద కోపమా? సారీ నాన్న, తప్పు నాదే. ఆ క్షణంలో ఎందుకో నువ్వు నాకు చిన్న పిల్లాళ్ళ అనిపించావు. ఇద్దరు భార్యలకి భర్తవి, ఒక బిడ్డకు తండ్రివి అన్న సంగతి అసలు నాకు గుర్తుకు రాలేదు. అందరి ముందు కొట్టేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎంత ఎదిగినా ఎన్నేళ్ళొచ్చినా తల్లికి కొడుకు పసిపిల్లాడే. తన ఆకలి కంటే ముందు బిడ్డ ఆకలి గురించి ఆలోచిస్తుంది. తన కష్టాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డ కష్టపడకూడదంటూ తపన పడుతుంది. ఆ బిడ్డ తనని పట్టించుకోకపోయినా తను మాత్రం ఆ బిడ్డ సుఖంగా ఉండాలంటూ పూజలు చేస్తుంది. అది నాన్న తల్లి ప్రేమంటే. బిడ్డ తప్పుదారిలో నడుస్తుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు, మందలిస్తుంది. తప్పనప్పుడు చెంపదెబ్బ కొడుతుంది. దానికర్థం ఆ బిడ్డంటే కోపమని కాదు, ఆ బిడ్డని అవమానించాలనో బాధపెట్టాలనో కాదు, ఆ బిడ్డ బాగుపడాలని ఆరాటం. అంతే, ఈ తల్లి ఆరాటం కూడా అంతేరా నాన్నా. అమ్మగా బాధ్యతతోనే కొట్టాను, నీ మంచి కోసమే కొట్టాను. అసలు ఈ దెబ్బ ఎప్పుడో పడుంటే కథ ఇక్కడిదాకా వచ్చేదే కాదు. అర్థం చేసుకోరా నాన్నా, ఈ అమ్మ మనసుని అర్థం చేసుకో, ఈ అమ్మ ప్రేమని అర్థం చేసుకో. Will you please stop that nonsense?
నేను అనాథని కాదు. ఎవరు పడితే వాళ్ళు అమ్మలా ఫీల్ అయి నాకు నీతులు చెప్పడానికి. నీకు బిడ్డలు లేకపోవచ్చు, కానీ నాకు అమ్ముంది. ప్రేమించే అమ్ముంది, అభిమానించే అమ్ముంది, నా మంచి కోరుకునే అమ్ముంది. రాణి మృణాలిని దేవి మా అమ్మ. కేవలం రాణి మృణాలిని దేవి మాత్రమే మా అమ్మ. అనవసరంగా ఎక్స్ట్రా ఫీల్ అయ్యి నన్ను ఉద్ధరించడానికి ట్రై చేయకు. వేరే పనేమైనా ఉంటే చూసుకోండి, నా జోలికి రావద్దు. నీకు నాకు సంబంధమే లేదు. సంబంధమే లేదు అనుకుంటే నువ్వు అసలు పుట్టేవాడివే కాదురా. నా కడుపులో మోసి నిన్ను కనడకపోవచ్చు, నా మనసులో మోసి కన్నాను. నా రక్తాన్ని పంచి ఇచ్చుండకపోవచ్చు, నా హృదయంలో అమ్మతనాన్ని పంచిచ్చాను. నిన్ను కనడానికి నొప్పులు పడుండకపోవచ్చు. అత్తమ్మ ద్వారా నిన్ను కనేలా రాజావారిని ఒప్పించడానికి అంతకంటే ఎక్కువ నొప్పులే పడ్డాను. చివరికి చావుకు కూడా సిద్ధపడ్డాను. ఇవన్నీ నీకు తెలుసా? రాణి మృణాలిని దేవి గారు చెప్పారా? చెప్పదు. ఎందుకు చెప్తుంది? చెప్తే నువ్వు తనని గౌరవించడం మానేసి నన్ను గౌరవిస్తావు. అందుకే చెప్పదు. అమ్మా అమ్మా అంటూ ఆ మృణాలిని దేవిని తలుచుకొని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఆవిడ గారు కేవలం డబ్బు కోసం మిమ్మల్ని మాకు కనివ్వడానికి ఈ హవేలీకి వచ్చింది. అది తెలుసుకో. కేవలం ఈ ఆస్తి కోసం నిన్ను అడ్డు పెట్టుకుని రాజావారిని పెళ్లి చేసుకుంది. అది తెలుసుకో. కేవలం నిన్ను అడ్డు పెట్టుకుని రాజావారి మీద హవేలీలోనూ పెత్తనం చెలాయిస్తోంది. అది తెలుసుకోండి చిన్న రాజావారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎవరేం చేసినా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. నువ్వు కళ్ళున్నా గుడ్డివాడివి, చెవులున్నా చెవిటివాడివి, మనసుండి మొండివాడివి. నీ అమ్మ ఈ హవేలీలో కాలు పెట్టడానికి, నువ్వు పుట్టడానికి కారణం నేనని తెలిసి కూడా ఆ నిజం పైకి ఒప్పుకోవడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదు. ఆమె రైట్? నీ అమ్మ ఒక క్రిమినల్, పాపాల పుట్ట, ఎంతో మంది జీవితాల్ని నాశనం చేసిన రాక్షసని తెలిసి కూడా పైకి చెప్పుకోవడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదు. అవునా? ఎంతకాలం ఇలా మౌనంగా ఉంటావు? ఎంతకాలం ఆ రాక్షసుని నెత్తిన పెట్టుకుని మోస్తావు, గుట్టిగా సమర్థిస్తావు? సిగ్గుగా అనిపించడం లేదు? ఒక విధంగా మీ అమ్మ పాపాలలో ఇండైరెక్ట్ గా నువ్వు కూడా భాగం పంచుకుంటున్నట్లే. నీ
కన్న తండ్రి కష్టాలకి, కట్టుకున్న భార్యల కన్నీళ్ళకి కారణం నువ్వే. ముమ్మాటికి నువ్వే. హవేలి వారసుడు అయ్యుండి హవేలి పతనానికి కారణమవుతున్నా. అసలు నువ్వు ఇలా తయారవుతావు అనుకుంటే హవేలి వారసుడి కోసం ఆ రోజు నేను ఆలోచించేదాన్నే కాదు. సందీప్, నీకిదే చివరి అవకాశం. మీ అమ్మని మంచిగా మారేలా చెయ్యి. లేదు నువ్వు మీ అమ్మకి శత్రువుగా మారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి జరిగి తీరాలి. ఎప్పుడో కాదు, ఎక్కువ టైం కూడా లేదు. వెంటనే జరిగిపోవాలి. జరగకపోతే నేను రంగంలోకి దిగుతాను. మీ అమ్మ నీకు దక్కదు. మీ అమ్మని నేను టార్గెట్ చేశాను. మారుతావో మారుస్తావో డిసైడ్ చేసుకో. టైం చాలా తక్కువగా ఉంది. మారుతావో మారుస్తావో డిసైడ్ చేసుకో. టైం చాలా తక్కువగా ఉంది. ఇక్కడికెలా వచ్చాడు? లేదు లేదు లేదు. ఓ లొల్లు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నన్నా? ఎవరు తీసుకొచ్చారు? సందీప్ తీసుకొచ్చాడేమో. మీ నాన్న నిన్ను తీసుకొచ్చాడా? ఈ భోజనవ్వలు చూసి ఎన్ని రోజులయ్యిందో. ఇలా గుండె కత్తుకుని ఎంత కాలమైందో. నీకు నేను గుర్తు రాలేదా? నన్ను చూడాలనిపించలేదా? మీ అమ్మ నిన్నెలా నా దగ్గర నిన్ను చూసిందనుకో, నన్ను చంపేస్తుంది. నేనెత్తుకొచ్చానని మళ్ళీ గొడవ పడుతుంది. వద్దు నాన్న, నువ్వు ఇలా రాకూడదు, మంచిది కాదు.
తీసుకెళ్లి నీ గదిలో పడుకోబెడతానే. ఏమనుకోకురా ప్లీజ్, అర్థం చేసుకోరా. వెళ్దామా? ఆగు ప్రియాంక. అమ్మాయి 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 కొట్టేస్తున్నారు. అమ్మో మేడం ఆగండి మేడం, అతను దొంగ కాదు, చంపేస్తున్నారు. అమ్మాయి రక్షించండి, అమ్మో కాపాడండి.